రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సకల చరాచర సృష్టిలో ప్రాణికోటి అంతటిలో మాతృరూపంగా, శక్తి రూపంగా, శాంతి రూపంగా విరాజిల్లుతోన్న దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువైన దివ్యాలయం శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయం. పచ్చని వృక్షాలు, చిన్న చిన్న పర్వతాలు, జీడిమామిడి తోటల ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అటు పర్యాటక స్థలిగా, ఇటు తీర్థక్షేత్రంగా ఈ దేవాలయం ఎందరో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడల నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి. 3-4 కొండల మధ్య ప్రాంతం ఈ ఆలయానికి ఆవరణగా అమరింది. ఓ పెద్ద సంస్థలో సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ నిష్టల ప్రహ్లాద శాస్త్రి దేవీ ఉపాసకులుగా ఈ ప్రాంతానికి రాగా అమ్మవారు ప్రత్యక్షమై తన ఆలయ నిర్మాణానికి చూపిన ప్రదేశం ఇదే. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీచక్రమేరు యంత్రం దొరికిన పర్వత గుట్ట ప్రాంతం ఇక్కడిదే. సుమారు 250 సంవత్సరాల క్రితం గొప్ప యజ్ఞం జరిగిన మహిమాన్విత స్థలి ఇదే. శక్తి పూజల కొరకు కామాఖ్య పీఠాన్ని, శివ పూజల కొరకు ఇంకా ఎత్తున కొండ మీద శివాలయం, శ్రీచక్రం ఆకృతిలో 3 అంతస్తుల సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి భవ్య మందిరం, సహస్రాధిక్య సంఖ్యలో ప్రతిష్ఠితమైన శివలింగాల దక్షవాటిక, ఇంకా ఎన్నెన్నో విశిష్ట మందిరాలకు నెలవుగా భాసిల్లుతోంది ఈ కొండకోనలే. పిల్లా పాపలతో పూజా సామాగ్రి చేతబూని ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ప్రధాన ఆలయం ముందుగా ప్రతిష్ఠితమైన విఘ్ననాయకుని కోవెలను సందర్శిస్తారు. నల్లటి రాతిమూర్తిగా ఆ విఘ్నేశ్వరుని రూపు ఈ క్షేత్ర దర్శన ప్రారంభంలోనే యాత్రికులను భక్తి పారవస్యంలోకి లీనమయ్యేలా చేస్తుంది. మకరతోరణ సహితుడై శివనామాలతో, రుద్రాక్షమాల, పట్టుపంచే, ఉత్తరీయాల అలంకరణతో కనిపించే చతుర్భుజ వినాయకుని ఆశీస్సులను భక్తులు పొందుతారు. ఈ దేవాలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో ఈ శ్రీచక్రాలయ నిర్మాణాన్ని 11 సంవత్సరాల పాటు గావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీచక్ర నమూనాలో నిర్మితమైన ఈ భవ్యాలయాన్ని ఆ ప్రాంతపు ఏ కొండ మీద నుంచి ఏ దిక్కులో చూసినా ఎప్పటికీ మరువలేనంతగా ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. భక్తజన సందోహంతో ఆ ఆలయ శోభ వర్ణించనలవి కానిది.